ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై చాలా సులభంగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి, రసంలోకి. ముందుగా ఆవాలు చిటపటలాడినాక ఉద్దిపప్పు, జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దంచుకున్న తెల్లగడ్డ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. నేను కారపొడి చేసుకునేటప్పుడే ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి కారపొడి చేసి పెట్టుకున్నాను. మీరు ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టాలి. దొండకాయ మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. దొండకాయ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారపొడి వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మీరు ఈ ఫ్రై చేసేటప్పుడు 1 స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోండి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది.